హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ పప్పు చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది. ఎండాకాలం సొరకాయ వాటర్ ఎక్కువ ఉన్న వెజిటేబుల్స్ తీసుకుంటే మంచిది. ఎలా చేయాలో చూస్తాము. అందుకే ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని ఒక 2 స్పూన్లు పచ్చెనగపప్పు ఒక 2 స్పూన్ వేసుకొని ఆ రెండు మిక్స్ చేసుకొని కొంచెం బాగా కడుక్కోవాలి. బాగా ఒక 2-3 వాటర్తో వాష్ చేసుకొని మళ్ళీ తగినంత వాటర్ వేసి దానికి ఒక 2 or 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని పప్పుకి ఇప్పుడు ఆ పప్పులోనే కొంచెం చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కడిగి దాంట్లోనే వేసుకునేయాలి. సొరకాయ ముక్కలు సన్నగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని కడిగిన తర్వాత ఆ సొరకాయ ముక్కలు కూడా దాంట్లోనే వేసుకునేయాలి. సొరకాయ ముక్కలు, టమాటో, ఒక 2 ఆనియన్స్ ఇందులోనే అది కూడా వేసుకునేయాలి. దాంట్లోనే పొడుగ్గా కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను పచ్చిమిరపకాయ వేయట్లేదు, ఎండుమిరప్పొడి వేస్తున్నా, ఎర్రకారం. మీకు కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిరపకాయ వేయట్లేదు. ఇది వచ్చేసి పప్పుకి కమ్మగా ఉంటుంది. అది మెంతులు, జీలకర్ర వేయించింది 1 స్పూన్ వేయండి. దాని తర్వాత పసుపు, కారం, ధనియా పౌడర్, కొంచెం మెంతి పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత తగినంత నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ అయిన తర్వాత కుక్కర్కి మూత పెట్టేసి ఇందులో 2 తెల్లగడ్డ పీసులు 2 వేస్తే పప్పు కమ్మగా ఉంటుంది. అది వేయడం వల్ల కూడా, వేయకపోయినా పర్వాలేదు, వేస్తే కూడా బాగుంటుంది. అంత కలిపిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్ వేసి మూత పెట్టేయాలి స్టవ్ మీద. ఇప్పుడు కావాల్సిన తాలింపు ఏం చేసుకోవాలో చూస్తాం. లిడ్ పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి పెట్టేయాలి. దాని తర్వాత ఓపెన్ చేసి బాగా పప్పు ఉడుకుంటుంది. ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం నీళ్ళు ఉంటాయి. నీళ్ళు సైడ్కి తీసుకొని అది గరిటెతోనే మెదిపేస్తే మెదిగిపోతుంది. కుక్కర్లో వేసాం కాబట్టి గరిటెతోనే మెదిపిన తర్వాత మనకు కావాల్సినంత ఎక్కువ చిక్కదనం కావాలా లేదా పలచగా కావాలా అని చూసుకొని దాంట్లో నీళ్ళు కలుపుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో, అంతా బాగా మెత్తగా ఉడికిపోతుంది. కొంచెం వాటర్ వచ్చినప్పుడు ఒక సైడ్కి తీసేసి బాగా గరిటెతోని బాగా మిక్స్ చేసేయాలి. బాగా మెత్తగా గుజ్జు అయినట్టు మిక్స్ చేసేయాలి. ఈ రకంగా అయ్యేటట్టు చేసుకొని మనకు గట్టిగా కావాలా లేదా పలచగా కావాలా అన్నంత చూసుకొని నీళ్ళు వేసుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందా, పులుపు ఉప్పు కారం అంతా సరిపోయిందా చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పప్పుకి అప్పడాలు బాగుంటుంది. దాని తర్వాత చల్లమిరపకాయలు అంటారు కదా, అవి కూడా బాగుంటాయి. ఇప్పుడు బాండీలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అయితే చిటపట అనేంత వరకు వేసుకొని ఆనియన్స్, కరివేపాకు వేసిన తర్వాత బాగా ఎర్రగా ఫ్రై చేయాలి. ఆ పప్పుకి టేస్ట్ అంతా ఈ తిరగమాతలోనే
ఆ తిరగమాతంతా బాగా ఎర్రగా బ్రౌనిష్ కలర్లో రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ కలర్ చేంజ్ అవుతుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్ లైట్గా. ఈ రకంగా వస్తే మనం పప్పులోకి వెంటనే వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొంచెం ఇంగు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంగు కూడా వేయండి. అంతే టేస్టీగా ఎంతో రుచిగా ఉంది సొరకాయ పప్పు. ట్రై చేయండి ఒక్కసారి. నచ్చితే నా లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.